కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని చెప్పాలి. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అంతేకాకుండా వారు అధికారంలో రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు. పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు. ఈరోజు విద్యార్థులకు 18 నెలలు దాటిన 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ఎవరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. వంట గ్యాస్ 500 రూపాయలకే ఇస్తారని చెప్పాడు. అది కూడా ఈ రోజు వరకు అతిగతి లేదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు. కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావ్ అని చెప్పారు తప్ప గరీబీ హటావ్ కాలేదు, గరీబోలను హటాయించాడు. అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో మరి కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా సార్లు అనేక మంది పెద్దలలో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరు పరిష్కారం చేయలేకపోయారు. కానీ ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో
ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంట్ భవన్లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో 33% ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. లోక్సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 210 మంది మినిమం, అంటే జనరల్ సీట్లలో కూడా గెలవచ్చు, 210 మంది మహిళలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు గెలవబోతున్నారని సందర్భంగా మనవి వస్తున్నాను. మన తెలంగాణ శాసనసభలో కూడా వేదిక మీద ఉండొచ్చు కావచ్చు, వేదిక ముందు ఉండొచ్చు కావచ్చు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవబోతున్నారు. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళా మోర్చాలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. మహిళా మోర్చా నుంచి ఉండాలి, మహిళా మోర్చా నుంచి ఉండాలి. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పించాం. వచ్చేటువంటి రోజుల్లో జనాభా సేకరణ కానున్నది. జనాభా సేకరణ అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మహిళల యొక్క జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో ఎంపీలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ యొక్క సీట్లు నిర్ధారణ చేసిన తర్వాత ఈ దేశంలో ఒక కొత్త విప్లవము, మహిళా విప్లవము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో 33% మరి చట్టసభల్లో మహిళలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారు, ఏదైతే చేస్తారో అది మాత్రమే చెప్తారు నరేంద్ర మోడీ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది చెయ్యరు. అంత పచ్చి మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. మరి ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి మాత్రం చేశాడు. చాలా మంది ఉదయం లేస్తే రెడీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు చెప్తున్నారు, ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంట్లో ఏం పని లేదు, అట్లా తిరిగి వస్తామని పోతున్నాం బస్సులలో కూర్చొని. ఈరోజు ఇంతకుముందు మీ అధ్యక్షురాలు శిల్ప గారు చెప్పినట్టు గ్రామాలలో ఎక్కడైతే రెగ్యులర్ గా నడవాల్సినటువంటి బస్సులు అవన్నీ కూడా ఈరోజు ఆపేయడం జరిగింది. ఎందుకంటే మా ఆర్టీసీ లాస్ లో ఉంది, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇస్తలేదు, కాబట్టి ఇక్కడ బస్సులు నడిపితే మాకు వచ్చే లాభం లేదు, ఊరికనే మహిళలు ఈ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతున్నారు కాబట్టి అని చెప్పి బస్సులు సగానికి తగ్గించినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి. పేరుకు మాత్రమే ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, కానీ మహిళలు కొరిగేదేం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి, మీరు ఆస్తి బస్సులలో తిరగండి, సీట్లో కూర్చొని నిద్రపోండి, నిద్రపోతూ కలలు కనండి, ఆ కలలలో మీకు 2500 వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు మీ పిల్లలకు స్కూటీ వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు 4000 పింఛన్ వచ్చింది అనుకోండి. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం. అందుకే ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ప్రశ్నించేటువంటి కార్యక్రమం తెలంగాణ మహిళల తరఫున, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల శక్తి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఈరోజు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్ లో తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కథం తొక్కారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పడం జరిగింది.